అంటే ప్రశాంతమైన ప్లేస్, సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ అన్నిటికీ దూరంగా ఉండాలని ఇంత లోపలికి రావడం జరిగిందండి. క్రియాయోగ అదే బ్రహ్మ విద్య అంటామండి మనం. దాన్నే నిశ్చల స్థితిలోకి వెళ్ళాలి మనిషి అంటే ఈ క్రియాయోగ ఏ విధంగా ఉపయోగపడుతుంది. గురుగారి దయ వల్ల, లాహిరి బాబా యొక్క దీవెన వల్ల ఇక్కడ మేము గుడి కట్టడం. చిన్న గుడి అండి అది కూడా. మనం సిటీలో ఉన్న సాధన ఏదైతే చేస్తున్నామో ఆ సాధన మీద ఒక 10 రెట్లు ఎక్కువ ఇక్కడ కనపడతాము. దాని యొక్క ఫలితం కానీ, మనలో ఆనందం కానీ, ఆ బ్లిస్ కానీ, ఇవన్నీ కూడా ఎంత డిఫరెన్స్గా ఉంటుందంటే ఇంకెక్కడికి వస్తే ఇంటికి వెళ్ళాలని కూడా అనిపించుతాయి. ఎన్నో తరాలకు ఉపయోగపడేలాగా ఒక ట్రస్ట్ తయారు చేసి ఆ ట్రస్ట్ ద్వారానే అన్ని నిర్మించడం కానీ, చేయడం కానీ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నామండి. శ్రీ సన్నిధి ప్రేక్షకులు నమస్కారం. మనం ఈరోజు హెర్బా వ్యాలీ అంటే ఆయుర్వేదానికి ఒక సరికొత్త నిర్వచనం. మనకి తెలిసినటువంటి ఎన్నో రకాల వనమూలికలతో ఇంతవరకు ఆయుర్వేదంలో ఇంత గొప్పగా మనకి దగ్గరలో ఇంత గొప్ప ఫార్మ్ ఉంది. అలాగే ఈ వ్యాలీలో ఇన్ని రకాల వనమూలికలు ఉన్నాయి. వీటి ద్వారా ఎన్నో రోగాలని ఎంతో మందికి నయం చేస్తూ అసలు ఆయుర్వేద వైద్యం అంటే ఏంటి, ఆయుర్వేద విద్య అంటే ఏంటి అని దాదాపుగా 400 వీడియోలు అంటే 400 తరగతులు గురువుగారు చెప్పడం జరిగింది. మరి ఆంజనేయరాజు గారి హెర్బా వ్యాలీలో ఈరోజు మనం ఉన్నాము. అయితే ఈ హెర్బా వ్యాలీలో ఇంత పవిత్రత, ఇంత ప్రశాంతత రావడానికి ముఖ్య కారణం ఇక్కడ ఉన్నటువంటి లాహిరి బాబా గారు. మరి లాహిరి బాబా ఆలయం ఇక్కడికి ఎలా వచ్చింది, వారి ప్రతిష్ఠ ఇక్కడ ఎందుకు చేశారు, అలాగే లాహిరి బాబా గారికి ఆంజనేయరాజు గారికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. ముందు మనం వెళ్ళి గురుగారిని కలుద్దాం. నమస్కారం. నమస్కారం అండి. చాలా సంతోషం. చాలా దూరం తీసుకొచ్చేసారు మీరు బాబు. అవునండి. అంటే ప్రశాంతమైన ప్లేస్, సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ అన్నిటికీ దూరంగా ఉండాలని ఇంత లోపలికి రావడం జరిగిందండి. బాగుంది సార్. ఇది అంటే ఇది ఏంటారు సార్, ఏ ప్రాంతం ఇది? జహీరాబాద్లోని జహీరాబాద్ దగ్గర శాఖాపూర్ అనే విలేజ్ శివారండి ఇది. అదండి. మీరు ఎంతకాలం అయింది సార్ ఇక్కడ ఈ పొలాలు? ఇక్కడ నేను ఈ పొలాలు కొని 26 సంవత్సరాలు అయింది. 26 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు దారి లేదండి. ఇప్పుడు మీరు కారు మీద తీసుకొచ్చిన ఇంత లోపలికి తీసుకొచ్చారు అంటున్నారు. 26 సంవత్సరాల క్రితం మేము ఇక్కడికి వచ్చామంటే మీరు ఆలోచించుకోండి అప్పుడు ఎలా ఉంటుందని. ఇక్కడ ఏమేమి వేస్తారు, పంటలు ఏమి వేస్తారండి? అన్ని రకాలు ఉన్నాయండి. ఒక 20 రకాల పళ్ళ మొక్కలు ఉన్నాయి. అంతా న్యాచురల్ ఫార్మింగ్ చేస్తామండి. అదేవిధంగా మంచి రూములు కడుతున్నాం. ఇక్కడ లాహిరి బాబా మందిరం కట్టాం. అదే లాహిరి బాబా మందిరం ఎలా వచ్చింది ఇక్కడికి అంటే మా అబ్బాయి పృథ్వీరాజ్ అని ఉన్నాయండి. తను BSc చదువుతా ఒరిస్సా కరారాశ్రమానికి వెళ్ళి అక్కడ యోగానంద తర్వాత ఎవరైతే యుక్తేశ్వరగిరి ఇలా కొంతమంది ఉండేవారండి, గొప్ప ఆశ్రమం అది. అక్కడికి వెళ్ళి అతను లాహిరి బాబా క్రియ తీసుకోవడానికి చెన్నై, కలకత్తా వెళ్ళి కలకత్తాలో అశోక్ కుమార్ చట్టోపాధ్యాయ అని మా గురువుగారు అండి, ఆయన దగ్గర తను క్రియ తీసుకుని వచ్చాడు. తర్వాత అతను సిస్టము ఇవన్నీ చూసి తర్వాత నేను హైదరాబాద్ ఆయన వచ్చినప్పుడు, గురుగారు వచ్చినప్పుడు ఆయన దగ్గర నేను తీసుకున్నానండి. అప్పుడు ఈ లాహిరి బాబా గురించి ఎవరైతే అశోక్ కుమార్ చట్టోపాధ్యాయ మా గురువుగారు శ్యామాచరణ్ లాహిరి అని ఒక పుస్తకం ఉందండి. ఆ పుస్తకం నాకు ఇవ్వడం, అది నేను తెలుగులో తీసుకుని ఠాగూర్ పబ్లికేషన్లో దొరుకుతుందండి. అదంతా చదవడం, ఇంత గొప్ప విద్య ఇది యోగాలో అని తెలుసుకుని క్రియాయోగ అదే బ్రహ్మ విద్య అంటామండి మనం. దాన్నే నిశ్చల స్థితిలోకి వెళ్ళాలి మనిషి అంటే ఈ క్రియాయోగ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది తెలుసుకునండి నేను ఇనిషియేషన్ తీసుకుని 2005లో అప్పటి నుంచి సాధన చేయడం. గురుగారి దయ వల్ల, లాహిరి బాబా యొక్క దీవెన వల్ల ఇక్కడ మేము గుడి కట్టడం. చిన్న గుడి అండి అది కూడా. మేము అప్పట్లో నేను పొలం అమ్మేసి కట్టేద్దామని డిసైడ్ అయ్యానండి. మా గురువుగారు వచ్చే కొబ్బరికాయ కొట్టారు. కొట్టిన తర్వాత కట్టలేకపోతున్నాం ఈ టెంపుల్. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, డబ్బులు ఎందుకు రావు? అప్పట్లో ఎంతండి పొలం 20,000 30,000 ఉండేది. అక్కడ ఒక 20 ఎకరాలు అమ్మితే 5-6 లక్షలు వస్తుంది. 5-6 లక్షలు అప్పట్లో ఆ ఎస్టిమేషన్కి అయిపోతుందండి గుడి అనుకుని నేను కలకత్తా గురువుగారు జన్మదినానికి వెళ్తే తిట్టారు. పొలం అమ్మేసి నువ్వు అక్కడో కట్టేస్తావా, పుణ్యం అంతా నీదేనా అంటే మేము ఇక్కడ కమిటీ కూర్చుని అనుకున్నది ఆయనకి తెలిసిపోయింది.
తెలిసిపోయి నీ పొలం అమ్మేసి కట్టేయడం నీ తరమైనా, యోగుల ఆలయం అంత తొందరగా అవదు, చాలా కష్టపడాలి నువ్వు, ప్రతి ఒక్కరిని అడుక్కో, పావళ 10 రూపాయి రూపాయి అడుగు, అందరికీ ఆ పుణ్యాన్ని పంచిపెట్టు, అప్పుడే నువ్వు లాహిరి బాబా గుడి కట్టగలవు అని అప్పుడు ఆయన కోపం తెచ్చుకున్నారండి నా మీద. తప్పు అయిపోయింది గురూజీ, నాకు తెలీదు అని వచ్చి అప్పుడు ఎప్పుడండి 2006 నుంచి ప్రయత్నిస్తూ ఉంటే 2023లో 22లో విగ్రహం పెట్టగలిగాం లాహిరి బాబా గారి. అంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది? 16 సంవత్సరాలు పట్టింది. విగ్రహం తీసుకొచ్చాం, గుడి కట్టాం, సిమెంట్ వచ్చేది, కంకర వచ్చేది, కానీ విగ్రహం పెట్టలేకపోయేవాళ్ళు, ప్రతిష్ట జరగలేదు. అప్పుడు దత్తపాదానంద స్వామి అని హిమాలయాల్లో ఉంటారండి ఆయన ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ఒక 6 నెలలు 4 నెలలు ఇలా ఉండి ధ్యానం చేసుకుని వెళ్తూ ఉంటారు. ఆయన ఆంజనేయరాజు గారు విగ్రహం ఉన్నట్టు తెలియదు నాకు, ఇక్కడ విగ్రహం ఎప్పటి నుంచి 5 ఏళ్ళు అయిందంట కదా మీరు కొని, ఒక వారం రోజుల్లో అక్షయ తృతీయ ఉంది, హిమాలయ యోగులందరూ దానికి చాలా ప్రాశస్త్యం ఇస్తారు, ఆ రోజునే పెట్టేద్దామండి విగ్రహం, మీ చేత పెట్టించుకోవాలనుకుంటున్నారు ఏమైనా పెట్టండి అన్నాను. అప్పటికప్పుడు అండి ఫ్లోరింగ్ చేయటం, ఆ గోడలు కట్టడం, దానికి అన్నీ చేయడం, కూర్చోబెట్టడానికి పీఠం కట్టడం, అన్నీ వారం రోజుల్లో అయిపోయినాయండి. ఆయన ప్రతిష్ఠ చేశారు. చూద్దామండి, రండి సార్. అంటే అప్పట్లో నాకు చాలా అహంభావం ఉండేదండి, డబ్బుంటే ఏదైనా చేసేయచ్చు, ఎందుకు అవ్వదు, మనం కట్టేయగలం, ఇలా అనుకునేవాడి అండి. గురుగారు ఎప్పుడైతే అవన్నీ వదులుకో, యోగులు గుడి కట్టడం అంత తొందరగా అవ్వదు, వాళ్ళు నీ చేత చేయించుకుందాం అనే నిర్ణయం వచ్చిన తర్వాత మాత్రమే నువ్వు అక్కడ విగ్రహ ప్రతిష్ఠ కానీ గుడి కానీ కట్టగలవు అని చెప్పారండి. నాకు అప్పట్లో అర్థం అవ్వలేదు, ఎందుకంటే ఏదైనా చేసేయచ్చు, మనం డబ్బులుంటే ఏదైనా చేసేయచ్చు, అలాగే ఎందుకు అవదా అనే పట్టుదల తప్ప దీని వెనకాల వాళ్ళ యొక్క దీవెనలు కానీ వాళ్ళ యొక్క ఇచ్చ కానీ ఉండాలి, వాళ్ళ అనుమతి వస్తే తప్ప మనం ఏమీ చేయలేమనేది ఆ 16 ఏళ్ళ తర్వాత అర్థమైంది. ఎందుకంటే గురువులు అనేవాళ్ళు ఈ అహంభావం చనిపోవాలి. అహంభావం ఎంత అంటే నాకు ఇక్కడ దాకా ఉండేదండి, అక్కడి నుంచి ఒక బొటకనేల్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, అది మీరు ఏ విధంగా అనుకున్నా పర్వాలేదు, అంటే నేను చేసేయగలను ఏదైనా, నేను చేయలేకపోతే ఎవరు చేస్తారని అన్న అలా ఉండేవాళ్ళు. అది అంటే ఇప్పుడు బాబా గారు మీరు ఇక్కడ పెట్టారు కదండి. అవునండి. అంటే వారు ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేసినప్పటి నుంచి అవునండి ఈ రోజు వరకు అవునండి మీకేమన్నా మార్పులు జరిగినాయా? చాలా అండి, చాలా అంటే చాలా. నేను అతి సామాన్యుడిని అండి. ఇవాళ ఇంత షెడ్ నేను ఎవరిని అడగకుండా కట్టగలిగాను అంటే ఒక 60-70 లక్షలు ఖర్చు పెడుతున్నాను అండి ఇక్కడ. మరి ఆయన ఇవ్వకపోతే అక్కడి నుంచి వస్తాయండి ఇవన్నీ. ఆ వేళ శంకుస్థాపన చేసిన రోజున ఒక 1000-2000 కోసం చందాలు తీసుకుని చేయవలసిన పరిస్థితి అండి. మా గురువుగారు వస్తే అశోక్ కుమార్ చట్టోపాధ్యాయ శిష్యులు అందరూ తల 500 వేసుకుంటే టికెట్ కొనేవాళ్ళం అండి. ఆ స్థితి నుంచి ఇవాళ మనం ఇలా చేయగలిగామంటే వాళ్ళు మంచిగా చేయించుకుంటున్నారండి. నేను చేస్తున్నాను నేను ఎప్పుడు అనుకోలేదు, అనుకోను కూడా. అదే అంటే తెలుసుకున్నాం కదా నిజం ఏంటనేది. అదండి. ఇప్పుడు ఈ ఆలయం చాలా చిన్నగా ఉంది కదా సార్. అవునండి. మరి ఇలాగే ఉంచుతారా, దీన్ని పెద్దగా చేస్తారంటే గురువుగారు అందరి యొక్క సహకారంతో మిమ్మల్ని చేయమన్నారు కదా. అవునండి. మరి మీరు ఎప్పుడు ఎవరిని అడగరు కదా, మరి ఎలా అడిగారు అసలు ఎవరినన్నా? ఇంతవరకు అడగలేదండి. వస్తామని ఇస్తామని వచ్చిన వాళ్ళని కూడా తీసుకోలేదు ఇంతవరకు. అంటే ఇక ముందర దీన్ని పెద్ద చెయ్యాలంటే ఇది ఆయన దయ వల్ల ఇక్కడ ఒక 5000 అడుగులు మనకి ముందర ఉన్నది 5000 అడుగులు ధ్యాన మందిరం వస్తుందండి. ఇక్కడ ఎంతో మంది భక్తులు రావాలి, పైసలు ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, అందరూ వచ్చి ఉండాలంటే కష్టం కదండి. అందుకేంటంటే ఒక 6 టాయిలెట్లు అండి, అదేవిధంగా ధ్యాన మందిరం. ఈ ధ్యాన మందిరంలోనే చిన్నగా పైసలు లేని వాళ్ళు ఎవరైనా వస్తే ఇక్కడే ఫ్యాన్లు అరేంజ్మెంట్స్ అన్ని చేసి ఇక్కడ పడుకుని హ్యాపీగా ఇక్కడ ధ్యానం చేసుకోవడానికి కూడా ఎవరు వచ్చినా కూడా దానికి అనుమతి ఇచ్చేలాగా అంత పెద్ద కార్యక్రమం చెయ్యాలి అంటే దాతలు కూడా ముందరకు వస్తే స్పీడ్గా చేయగలమండి. లేదు అంటే మేము చేయడం ఆపండి, వాళ్ళే చేయించుకుంటారు, ఆ దాతలను కూడా వాళ్ళే పంపుతారు. నేను అడిగితే వచ్చేది కాదని నేను అనుకుంటున్నానండి. అంటే బాబా గారు అన్నారంటున్నారు కదా, మీరు అడగమన్నారు. అడుగుతానండి, ఇప్పుడు ఇక్కడి నుంచి అడుగుతా. అదే అడగమన్నప్పుడు మీరు అడిగితే అప్పుడు 10 రూపాయలు ఇచ్చినా 20 రూపాయలు ఇచ్చినా మీరు మందిరానికి పెట్టాలనుకున్నప్పుడు అవునండి తీసుకోమన్నారండి, అలా అడగమన్నారు కూడా. కానీ ఇంకెక్కడో అహంభావం ఉండిపోయినట్టు ఉంది నాలో, అడగలేకపోతున్నాను. అది అంటే అలా అహంభావం కాదండి, అదేంటంటే ఏమో ఉన్నంతట్లో మనం చేసుకుంటే మంచిది కదా, అది కూడా ఉందండి. అంటే గురుగారు ఒకటి అడిగారు అప్పట్లో, నీ పైసలతోటి నువ్వు కడదాం అనుకుంటున్నావు కదా, అది ప్రజల కోసం కడుతున్నావా నీ కోసం కట్టుకుంటున్నావా అని కూడా అడిగారండి. కాదు గురూజీ, అందరిది, అది ఎవరైనా రావచ్చు ఎప్పుడైనా అన్నాను. అప్పుడు నవ్వేసి అదే భావంతో ఉండు, నువ్వు కడుతున్నావు అని కానీ నీదని కానీ ఎప్పుడు అనుకోవద్దని కూడా చెప్పారండి. అది ఇప్పుడు ఇదండి బాబా గారిది. అవునండి.
అంటే బాబా గారిది మొత్తం ఇది పాలరాతితో చేయించారండి? అవునండి, పాలరాయి విగ్రహం ఎక్కడ ఎక్కడ తీసుకున్నారండి? రాజస్థాన్ లో చేయించామండి. అంటే వెళ్ళిన వెంటనే ఓకే అయిపోయిందా, లేదా దీనికి ఏమన్నా స్టోరీలు ఉన్నాయండి? అయ్యేం లేదండి, ఆయనకు ఒకటే చెప్పానండి, నాకు చిన్నదైనా పర్వాలేదు, చిన్న చుక్క కూడా లేకుండా ప్యూర్ వైట్ గ్రానైట్ మంచి గట్టిది కావాలి మార్బుల్ అని చెప్తే, ప్యూర్ వైట్ కష్టమేమో అన్నాడు. అని విగ్రహం చేశాక ఆయన అన్నాడు, సార్ నేను 200 విగ్రహాల పైన షిరిడి సాయిబాబా చేశాను, కానీ ఇలాంటి రాయి నాకు దొరకలేదు. నేను ఆ రోజునే అన్నానండి, నువ్వు కాదు చేసేది, ఆయన చేయించుకుంటారులే, నీకు రాయి దొరుకుతుంది అంటే, బాగా చెప్తున్నారు సార్ మీరు అని. ఆయన ఎంత ఆనందపడిపోయాడు అంటే ఇది చేసి, ఇంకా అంత ఎంత కాదండి, చాలా చాలా మనం అడిగిన పైసలు కూడా ఇంకా తగ్గించేవండి సార్, ఏం పర్లేదు నాకు, నేను చాలా ఆనందంగా ఉన్నాను ఆ విగ్రహం చేశాకని అని చెప్పాడండి. డైరెక్ట్గా ఆటోలో వేసి పంపించాడండి ఇక్కడ దాకా. అంటే ఎలా సార్ ఇప్పుడు ఇక్కడ ప్రతిరోజు ఏమన్నా ధూపదీప నైవేద్యాలు అని జరుగుతాయండి? ఇక్కడి నుంచి అంటే యజ్ఞశాల కూడా కడుతున్నామండి, కట్టి ఇక్కడ మొత్తం హాల్ కంప్లీట్ అయ్యాక ఇక్కడ ధ్యానం కూడా, అంటే క్రియాయోగ దీక్షలు ఇవ్వడం, అలాగే పౌర్ణమి ధ్యానాలని, ఇలా ఎవరైనా సాధన చేసుకోవాలంటే రావడానికి, అంటే మనం ఒక 3 రూములు ఆల్రెడీ కట్టామండి. హిమాలయాల నుంచి వచ్చి కొంతమంది ఇక్కడ 3 నెలలు, 2 నెలలు, నెల, 4 నెలలు ఉండి ఇక్కడ సాధన చేసుకుని వెళ్తూ ఉంటారండి. వాళ్ళకి అన్ని వసతులు మనం ఏర్పాటు చేసాం. అంటే ఇప్పుడు బాబా గారి దగ్గర మీరు వచ్చి కూర్చున్న తర్వాత ఎప్పుడైనా కూడా, అంటే మీరు క్రియాయోగ దీక్ష తీసుకున్నారు కదా? అవునండి. అంటే దానిలో ఏమన్నా మీకు ఇక్కడ చేసుకోవడం వల్ల మీకు ఏమైనా ఫలితాలు బాగా? చాలా అండి, చాలా అద్భుతమైన వైబ్రేషన్ అండి. మనం సిటీలో ఉన్న సాధన ఏదైతే చేస్తున్నామో ఆ సాధన మీద ఒక 10 రెట్లు ఎక్కువ ఇక్కడ కనపడుతుందండి. దాని యొక్క ఫలితం కానీ, మనలో ఆనందం కానీ, ఆ బ్లిస్ కానీ, ఇవన్నీ కూడా ఎంత డిఫరెన్స్గా ఉంటుందంటే ఇంకెక్కడికి వస్తే ఇంటికి వెళ్ళాలని కూడా అనిపించుతాయి, ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుందండి. అదే అంటే ఇప్పుడు మీరు ఇక్కడ పెట్టారు, అవునండి, అందరినీ రమ్మంటున్నారు. అవునండి. ఎంతో మంది ఇప్పుడు బాబా గారికి ఏదో రకంగా సేవ చేసుకోవాలనుకుంటారు. అవునండి. వారి ఆలయాన్ని ఇంకా బాగా తీర్చిదిద్దాలి ఇవన్నీ అనుకుంటారు కదండి. అవునండి. మరి ఆ తర్వాత వాళ్ళు వచ్చి ఇక్కడ రెగ్యులర్ గా కార్యక్రమాలు చేసుకోవాలనుకున్నా, ఏమన్నా చేసుకోవాలనుకున్నా, మరి దీన్ని మిమ్మల్ని ఎలా సంప్రదించాలా ఏంటి, లేదంటే వాళ్ళ కార్యక్రమాలకి ఏమైనా ముందు పలానా కార్యక్రమాలు చేయాలని? అవునండి, మనం డిసెంబర్ కల్లా ధ్యాన మందిరం కంప్లీట్ చేయాలి, అలాగే కొన్ని రూములు కూడా భక్తుల వసతి కోసం అనివ్వండి. అదేవిధంగా నేను ఆయుర్వేద కూడా చేస్తాను, ట్రెడిషనల్ హీలర్ని. ఒక ఇన్పేషెంట్ ట్రీట్మెంట్ కానీ, ఎందుకు అంటే ఇక్కడ ఈ వైబ్రేషన్లో హిమాలయాల నుంచి కానీ అక్కడి నుంచి ఎవరు వచ్చినా అందరూ కూడా ఇక్కడ అద్భుతమైన వైబ్రేషన్ ఉంది. అది గొప్ప దేవభూమి, ఇది కర్మభూమి. ఇక్కడ చాలా బాగుంటే చాలా బాగుంది, మంచి ప్లేస్లో పెడుతున్నారు మీరని అందరూ ఋషులు కానీ, యోగులు కానీ, సన్యాసులు కానీ ఎవరు వచ్చినా కూడా వాళ్ళు చాలా ఆనందపడి వెళ్తున్నారండి ఇక్కడికి. ఈవెన్ నైమిసారణ్యం నుంచి కూడా మన వ్యాసపీఠాధిపతి అనిల్ కుమార్ శాస్త్రి గారు వచ్చారండి. ఆయన కూడా చాలా అద్భుతమైన ప్లేస్, చాలా బాగుందని, ఇప్పటికీ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, ఎప్పుడు ఓపెనింగ్ పెడతారు, నేను కూడా వస్తానని అడుగుతూ ఉంటారండి ఆయన కూడా. చాలా బాగుందండి, ఎందుకంటే ఈ నిర్మాణం కానీ మామూలుగా ఇక్కడ నుంచి చూస్తే, ఎందుకంటే ఇవన్నీ కూడా ఎవరో పెద్ద పెద్ద పీఠాధిపతులు, అవునండి, పెద్ద ఆశ్రమాలు ఉన్న వాళ్ళు చేస్తారు ఇవన్నీ కూడా. అవునండి. మరి మీరు ఎంత పెట్టుకున్నారంటే, మరి మీరు ఏమన్నా నెక్స్ట్ పీఠాధిపతి అవుదాం అనుకుంటున్నారు? అటువంటి ఏమీ లేదండి, లాహిర్ బాబా దయ అండి, ఆయన దయ వల్లే, ఆయన యొక్క దీవెన వల్ల మనం ఇవన్నీ చేయగలుగుతున్నాం తప్పండి. అది మా గురువు గారు ఈ అశోక్ కుమార్ చట్టోపాధ్యాయ అండి, ఈయన కొబ్బరికాయ కొట్టారండి ఇక్కడికి వచ్చి. ఈయన కొట్టిన తర్వాతే మేము ప్రారంభించడం జరిగింది. ఇది కొట్టినప్పుడే చెప్పారండి, నువ్వు ఎన్నో కష్టాలు పడాలి ఈ గుడి కట్టాలంటే, యోగుల గుళ్ళు టెంపుల్స్ అంత ఈజీగా అవ్వవు, వాళ్ళ అనుమతి వచ్చిన తర్వాతే నువ్వు అన్నీ చేయగలవు తప్ప నేను కొబ్బరికాయ కొట్టినంత మాత్రాన అన్నీ అవ్వవు, అందుచేత నువ్వు నీ అహంభావం ఏదైతే ఉందో అది తగ్గించుకుని అందరి సహకారం తీసుకుని చెయ్యాలి అని చెప్పారండి. ఆ విధంగానే జరుగుతుందండి. చాలా బాగుంది సార్. ఇప్పుడు మనకి క్రియాయోగం అంటే ఎన్నో రకాలుగా ఎంతో మంది చెప్తున్నారు కదా గురుగారు. అవునండి. అంటే మీరు క్రియాయోగం తీసుకున్న తర్వాత దానిలో ఎన్ని స్టెప్స్ తీసుకున్నారు ఏంటి? మీరు అంటే నేను ప్రారంభంలోనే ఉన్నానండి. ఈ క్రియాయోగా అనేది ఎలా అంటేనండి, దీన్నే బ్రహ్మవిద్య అంటారు, దీన్నే క్రియాయోగా అంటారు, దీన్నే సహజ కర్మ అంటారు, సహజ క్రియ అంటారు. నేను గురు ద్వారా అశోక్ కుమార్ చట్టోపాధ్యాయ ద్వారా తెలుసుకున్నది ఏంటి అంటే, శ్వాసే అన్నిటికీ మూలం. ఈ శ్వాసనే నిష్కామ కర్మ అంటారు. చాలా మందికి తెలియదండి.
నేను ఒక సాధకుని దగ్గరికి వెళ్ళాను. ఆవిడకి పీఠం ఉంది, వేల మంది శిష్యులు ఉన్నారు. నిష్కామ కర్మ అంటే చెప్పండి అమ్మ అంటే ఆవిడ చాలాసేపు ఆలోచించారు. మీరు చెప్పండి అన్నారు. చెప్పండి. చాలా ఎదిగారు. అంటే మా అమ్మగారు గురువు గారు అండి. మీరు చాలా ముందరికి వెళ్ళారు, బాగుంది, సాధన చేయండి అని చెప్పారు ఆవిడ. ఈ నిష్కామ కర్మ అంటే శ్వాసేనండి. మనం పుట్టినప్పుడు మనల్ని అడిగి ఆ శ్వాస రాలేదు. మనం చనిపోయినప్పుడు కూడా మనకు తెలియకుండానే ఆ శ్వాస అనేది వెళ్ళిపోతుందండి. కామం అంటే ఇక్కడ కోరిక అండి. నిష్కామం అంటే కోరిక లేని క్రియ అక్కడ జరుగుతుందండి. అన్ని కోరికల్ని తీర్చుకోవాలన్నీ కూడా ఆ శ్వాసని కంట్రోల్ చేసి జయించగలిగి, దాన్ని కొంతవరకు కంట్రోల్ చేయగలిగితే, పూర్తిగా మనం చేయలేమండి, చేయడానికి కూడా అవకాశం ఉంది. గురువుల యొక్క దీవెనలు కానీ, లేకపోతే మన యొక్క సాధన పరంగా జరిగేది కానీ. అంటే నేను బహుశా మన ఇష్టం ఏమి ఉండదండి. గురువుగారు నాకు ఒక 20 సంవత్సరాలు అయిందండి. నాకు 50 సంవత్సరాల వయసులో తీసుకున్నాను. ఇప్పుడు 70. మరి భగవంతుడి దయ వల్ల బాగానే ఉన్నాను. ఈ శరీరం సహకరిస్తూ ఉంటే ఆ గురువుల యొక్క పని చేయటానికి నా ధ్యేయంగా పెట్టుకున్నానండి. ఆ శ్వాసక్రియ అనేది ఎంత అద్భుతమైంది. ఇప్పుడు క్రియాయోగ అంటే గురుగారు చెప్పింది ఏంటంటే, అర్జునుడు సాధకుడు, కృష్ణుడు భగవంతుడు. భగవంతుడు సాధకుడికి చెప్పింది అది పండితులకి అర్థం అవ్వదు, ఒక్క సాధకులకే అర్థమవుతుంది. అందుచేత సాధన అనేది చాలా ఇంపార్టెంట్. అనేక రకాల మార్గాలు ఉన్నాయి, అన్నిటి వల్ల ఫలితం ఉంది. కానీ తొందరగా తను సాధించాలి అనుకుంటే ఈ క్రియాయోగ చాలా ఇంపార్టెంట్. ఇది కూడా చాలా కఠినంగా ఉండేది. దాన్ని లాహిరి బాబా గారు దానికి ఒక సిస్టమ్ పెట్టి, మొట్టమొదటిలో తాళవ్య క్రియ అని, ఆ తర్వాత శ్వాస ఎలా చేయాలి, మానసిక శ్వాస, ప్రాణం, షట్చక్ర ప్రాణాయామం, మానసిక ప్రాణాయామం, తాళవ్య అయిన తర్వాత ఏముంటాయండి, వాటి తర్వాత నాభిక్రియ అని, మహాముద్రని, యోని ముద్రని, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ అండి. ఈ నాలిక అనేది తల్లి గర్భంలో ఉండగా ముక్కు రంధ్రాల్లోకి వస్తుంది. అప్పుడు శిశువు సమాధి స్థితిలో ఉంటుంది. బయటకు వచ్చాక ఆ నాలిక కింద పడి ముక్కులు ఊపిరి తీసుకోవడం మొదలు పెడతాయి. అంతకు ముందర ఏదైతే వెన్నుపో ఉందో మనకి, వెన్నుపూస, అక్కడ సుషుమ్న నాడి ఉంటుంది కదండి, ఆవగింజంత ప్రాణం కిందకి పైకి ఆ తల్లి యొక్క పేగు నుంచి బిడ్డకి కనెక్షన్ ఉంటుంది కాబట్టి దాని ద్వారా బతికుంటాడు. ఊపిరి తీసుకుంటే కనుక శిశువు చనిపోతాడు అంటే నేను ఆశ్చర్యపోయి ఎందుకు అని అడిగితే, ఉమ్మునీటిలో ఉంటాడు శిశువు. ఉమ్మునీరు ఏదైతే ఉందో అది తను శ్వాస తీసుకుంటే ముక్కుల్లోంచి లంగ్స్లోకి అది వెళ్ళిపోతుంది కాబట్టి శిశువు చనిపోతాడు. కాబట్టి భగవంతుడు ఆ నాలిక అనే దాన్ని ముక్కు రంధ్రాల్లోంచి ఆ శ్వాస తీసుకోకుండా అడ్డంగా ఉంటుంది, అంగుట్లోంచి ముక్కు రంధ్రాల్లోకి ఉంటుందంటండి. దాన్నే కేసరి ముద్ర అంటారు. మళ్ళీ మనం సాధన చేసి తాళవ్య క్రియ ద్వారా ఆ కేసరి ముద్ర సాధించగలిగితే నువ్వు సమాధిలోకి వెళ్ళినట్టే. అప్పుడు నీకు అన్నీ తెలుస్తాయి, ఎన్నో శక్తులు వస్తాయి. కానీ దర్శనాలు కూడా జరుగుతాయి. హనుమంతుడని, దుర్గాదేవి, వినాయకుడు, ఇలాగ ఎంతోమంది దేవతలు వస్తూ ఉంటారు, దేవీ దేవతలు. వాళ్ళందరూ కూడా నిన్ను క్రియలో ముందరికి వెళ్ళడానికి సహకారం చేయడానికి వస్తారు. నువ్వు దర్శనమైంది కదా అని వాళ్ళని కోరికలు కోరితే ఇంకా అక్కడితో ఆగిపోతావు. మీరు ఏ పని మీద వచ్చారో ఆ పని చేసి నన్ను క్రియలో ముందరకు పంపండి అని దండం పెట్టుకోవాలి తప్ప నువ్వు వాళ్ళ యొక్క దర్శనాన్ని అనుభవించడం కానీ, ఆనందించడం కానీ, కోరికలు కోరటం కానీ పొరపాటును కూడా చేయవద్దు. లాహిరి బాబా దీన్ని చాలా షార్ట్గా తయారు చేసి గృహస్థుల కోసం ప్రత్యేకంగా ఆయన చేశారు దీన్ని. ఆయన కూడా గృహస్థు యోగే. మన గొప్ప యోగులందరూ గృహస్థులే. అందుచేత ఇక్కడ సన్యాసం తీసుకోవడం కానీ, లేకపోతే ఒక విగ్రహం పెట్టడం కానీ, ఎన్నో రకాల ఆహారాలు అంటే ప్రసాదాలు, ఆర్భాటాలు ఏమీ అక్కర్లేదు. నువ్వు స్నానం కూడా చేయక్కర్లేదు. నువ్వు లేచినట్టుగా క్రియలో కూర్చోవచ్చు. మంచి బట్టలు లేకపోయినా పర్వాలేదు, మడిగట్టుకోకపోయినా పర్వాలేదు. ఈ విధంగా సహజంగా చేసుకునేదే సహజ కర్మ. సహజంగా ఏ శ్వాస అయితే ఆడుతుందో దాన్నే మనం నిష్కామ కర్మ అంటాం. నువ్వు నిద్రపోతున్నావు, నిద్రపోయినప్పుడు నీ శ్వాస ఆడుతుందో లేదో నీకు తెలియదు కదా, కానీ తన పని తను చేసుకుంటే వెళ్తాను. మీరాబాయి అంటుందంట, మేరా జనన మరణకే సాతి తూ నా విసురు దిను రాతి అని. అంటే నా పుట్టుకతోటి పాటు మరణం దాకా నా కూడా ఉండే ఒక శ్వాస నువ్వు ఎప్పుడూ కూడా విశ్రాంతి తీసుకోలేదు. విశ్రాంతి తీసుకుంటే మనం ఉండం కదండి.
అందుకనే వీరబ్రహ్మం గారు ఏమంటారంటే దీన్నే హంస అంటారు. బ్రహ్మం గారి జీవిత చరిత్రలో కూడా నేను చదివానండి. క్రియాయోగకి దానికి చాలా దగ్గర సంబంధం ఉంటుందన్నమాట. బ్రహ్మం గారి శిష్యులు ఎవరైతే సిద్ధయ్య అనే ఆయన యోగం గురించి చెప్పమంటే వీరబ్రహ్మం గారు చెప్పింది సేమ్ ఇదే ఉంటుందండి. అక్కడ ఒక అధ్యాయం ఉంటుందండి బ్రహ్మం గారి చరిత్రలో, యోగా అధ్యాయం. అందులో కంప్లీట్ ఆల్మోస్ట్ 75 to 95% ఇదే ఉంటుందండి అక్కడ కూడా. అందుచేత ఈ క్రియ అనేది ఏంటంటే సాధన ద్వారా మనం శ్వాసని బంధించి, గురుగారు చెప్పింది ఏంటంటే రోజుకి ఒక మనిషి 21,600 సార్లు శ్వాస తీసుకుని వదులుతాడు, 4 సెకండ్ల కోటి. యోగులు దాన్ని 44 సెకండ్లకి 88కి అలా తీసుకుపోయి పొడిగించుకుంటా ఈ 21,600 శ్వాసలు ఏవైతే ఉన్నాయో ఈ 21,500 శ్వాసలను ఆపేసి 100 శ్వాసలనే తీసుకుంటారు. అప్పుడు వాళ్ళ జీవనం చాలా పొడుగైపోతుంది. ఎప్పుడైతే నువ్వు శ్వాసని తగ్గించగలిగావో నీ హార్ట్ ఆగిపోతుంది, నీ అవయవాలన్నీ స్లో అయిపోతాయి. అప్పుడు నీ హార్ట్ ఒక పిస్టల్ లాంటిది కాబట్టి అది స్లో అయిపోయి ఆగిపోవటం మొదలుపెట్టాక ఆహారం అక్కర్లేదు, నిద్ర అక్కర్లేదు, పానీయం అక్కర్లేదు, ఏమీ అక్కర్లేకుండా కూడా నువ్వు బతకగలవు. అప్పుడు ధ్యానం చేసుకోవటానికి, సాధన చేయటానికి కూడా అప్పుడు నీ శరీరం సహకరించడం కూడా నీలో శక్తి పెరగాలి. అందుకు ఆరోగ్యాన్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు. ఒకసారి నాకు ప్రాబ్లం వస్తే యాంటీబయాటిక్స్ వేసుకుంటున్నానండి. కలకత్తా నుంచి ఫోన్ చేశారు. అంటే నాకు సడన్గా ఫోన్ చేయాలనిపించింది గురువుగారికి. యాక్చువల్గా ఆయన పడుకునే టైం అది. వారం రోజులు యాంటీబయాటిక్స్ వాడా, వెళ్ళాను, తగ్గలేదని మళ్ళీ రాశారు డాక్టర్. మళ్ళీ తీసుకుందాం అని వెళ్తున్నాను. సడన్గా ఎందుకో మధ్యాహ్నం 1:30, 2 గంటలు ఆయన విశ్రాంతి తీసుకునే టైం అది. కానీ సడన్గా ఫోన్ చేయమని అడిగినట్టు అనిపించి ఫోన్ చేశాను. ఎలా ఉన్నావు రాజు అంటే బాగున్నాను. ఏం బాగున్నావు? ఒంట్లో బాగోపోతే యాంటీబయాటిక్లు మింగాలా? నువ్వు వెళ్ళి రోడ్లోనే ఆ ముందర ఇంకో డాక్టర్ ఉన్నాడు చూడు, ఆయన దగ్గరికి వెళ్ళి నీకు తగ్గిపోతుంది. ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే నాకు. అంటే నేను యాంటీబయాటిక్స్ వాడుతున్నానని కూడా ఆయనకి తెలిసిపోయింది. అప్పుడు అన్నారనమాట, నీ శరీరం అనేది మందిరం లాంటిది, నీ ఆత్మ విగ్రహం లాంటిది. ఆ ఆత్మ సాధన చెయ్యాలి అంటే ఈ శరీరం గట్టిగా ఉంటేనే నువ్వు చేయగలవు. లేకపోతే నువ్వు కూర్చోలేక, నుంచోలేక, నీరసంతో ఉంటే సాధన ఏం చేస్తావు. అందుకు ఎట్టి పరిస్థితిలో శరీరాన్ని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకని చెప్పారండి. అప్పటి నుంచి నేను చాలా జాగ్రత్త తీసుకోవడం, అలాగే నా సొంతంగా వైద్యం చేసుకోవడం కానీ, ఎవ్రీడే నేను 7:30, 8 గంటలకే పడుకుంటానండి. 3:30కి లేచిపోయి నా సాధనని, యోగా కానీ, ప్రాణాయామం కానీ, అలాగే నేను చేసే ఆయుర్వేదంలో ఏమైనా సీరియస్ కేసులు ఉంటే అప్పుడు ఆలోచించడం. ఊరికే 5 నిమిషాల్లోనే ఎంత సీరియస్ కేసు అని ఈ మందులు ఇద్దామని అనుకుంటానండి, 99% తగ్గుతుంది. అది నేను చేస్తున్నానని అనుకోవట్లా. సాధన చేసి భగవంతుడు సమక్షంలో కూర్చున్నాం కదా అనుకుంటాం, అప్పుడు ఆయనే వైద్యం చేస్తున్నారని అనుకుంటాం. ఎన్నో మిరకిల్స్ చేయగలిగానండి. నేను వైద్యుడిని కూడా కాదు, కానీ ఆయన ఇచ్చిన శక్తి అని నేను అనుకుంటానండి. ఆ విధమైన సాధనలో చేస్తూ ఉంటే ఎప్పుడైతే కేసరి ముద్ర అంటే ఈ బయటకున్న నాలిక మళ్ళీ మనకు ముఖరంధ్రాల్లోకి వెళ్ళిందో అప్పటి వరకు 144 ప్రాణాయామాలే చేయాలండి. అది అయిపోయిన తర్వాత ఇంకా ప్రాణాయామాలకి లిమిట్ ఉండదు. ఎన్ని వందల వేలైనా చేసుకోవచ్చు అనమాట. నేను అనుభవించింది ఏంటంటేనండి, నేను హైయెస్ట్ 3 గంటలు కూర్చోగలిగే స్థితికి వెళ్ళానండి. 3 గంటలు కూర్చున్నప్పుడు ఏమైందంటే నా హార్ట్ బీట్ అన్నీ తగ్గిపోయి నా బీపీ 70/50కి ఇలా వచ్చేసిదండి. నాకు తెలిసేది కాదు. నేను లో బీపీ అనుకుంటున్నా, కానీ తర్వాత అర్థమైంది, ఓహో నాకు ఎప్పుడు కొంచెం తక్కువే ఉందండి, మరీ ఎంత తక్కువ ఎప్పుడు ఎరగం, అలా నీరసం లేదు, చాలా బాగున్నాం, చాలా యాక్టివ్గా ఉన్నాం, చాలా ఆనందంగా ఉన్నాం. ఓహో ఇదే పద్ధతిలో కంటిన్యూ చేస్తే కొన్నాళ్ళకి మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి అనేది అప్పుడు అర్థమైందండి. అప్పుడు కూడా గురువుగారిని అడిగితే బాగానే జరుగుతుంది నీకు, ధ్యానానికి అంటే మెడిటేషన్ అంటాం కదండి, క్రియాయోగకి డిఫరెన్స్ ఏంటని అడిగితే అక్కడ మనం ధ్యానంలో కూర్చోగానే అనేక రకాల కొత్త ఆలోచనలు వస్తాయి. మనం ఏది మర్చిపోదామని ధ్యానంలో కూర్చున్నామో అదే మొదలవుతుంది. అది కాన్సన్ట్రేషన్ అంత తొందరగా కుదరదు. కానీ క్రియాలో, యోగాలో ఉన్న ఒక అద్భుతమైన ప్రక్రియ ఏంటంటే నువ్వు సాధన చేస్తూ ఉండు, ఎన్ని తలంపులైనా రాని, వాటిని పట్టించుకోవద్దు. ఆ సాధన కంటిన్యూగా చేస్తూ ఉంటే ఏదైతే నీకు మర్చిపోవాలనుకుంటున్నావో, దేని నుంచి బయటపడదాం అనుకుంటున్నావో, ఒక అవయవాల మీద కానీ, కోరికల మీద కానీ, ఇంకోటి కానీ ఇవన్నీ ఉన్నాయో వాటిలంతటా దూరం అయిపోతాయి. నువ్వు అడగక్కర్లేదు. సహజ కుంభకం అనేది వస్తుంది నీకు, దాని అంతటా అది శ్వాస ఆగుతుంది, పొడిగించబడుతుంది. దాన్ని సహజ కుంభకం అంటారు. అది దాని అంతటా అది వస్తుంది. అప్రయత్న పూర్వకంగా వచ్చే సహజ కుంభకం అది. నువ్వు ముక్కులు మూసుకొని చేసేది కాదు అది.
అంచేత ఆ సాధన అనేది నువ్వు జాగ్రత్తగా చేసుకుంటే ఉమ్, నీ అవయవాల మీద, కోరికల మీద, వీటి మీద దానంతటది అవన్నీ దూరం అయిపోయి ఉమ్, నువ్వు మంచి స్థితిలోకి వెళ్తావు. అదే నువ్వు అవన్నీ దూరం అవ్వాలని కూర్చుని వాటి గురించే ఆలోచిస్తావు. ఉమ్, ఇక్కడ అది అక్కర్లేదు. ఉమ్, ఇది ఏదైతే ముక్కుతోటి అవసరం లేకుండా ఉమ్, చేసే ప్రాణాయామం ఉందో అది హిమాలయ యోగులు, చాలామంది క్రియాయోగులు చేసే ప్రాణాయామం. అది ఉమ్, ముక్కులు ఈ ముక్కు మూసుకొని చేసేది. ఉమ్, అది కూడా ఫలితం ఉంటుంది, అన్నిటి వల్ల ఫలితం ఉంటుంది. కానీ ఇది చాలా షార్ట్ కట్, ఉమ్. చాలా తొందరగా మనం మంచి స్థితికి వెళ్తామని చెప్పడం గురువు జరిగింది. గారు చెప్పండి. ఈ మన డాక్టర్ గారు పిలిస్తే ఇక్కడికి రావటం, ఆ తర్వాత ఇక్కడ అప్పటికే ఇక్కడ ఈ కఠిన ధ్యాన మందిరం కోసం ఈ శ్యామచరణ్ లాహిరి మహాశయుల వారి విగ్రహం ఉండటం, అది అలా ఖాళీగా ఉండకూడదని ఆయన ఇక్కడ ప్రతిష్ఠ చేయటం. అక్షయ తృతీయ రోజున ఈ శ్యామచరణ్ లాహిరి మహాశయుల వారి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఇది కూడా అక్షయ తృతీయ రోజున ఎందుకు చేశారంటే మన సృష్టి క్రమ వికాసం అక్షయ తృతీయ రోజునే ఏర్పడింది, మొదలైంది. అందుకు స్వామి అదే రోజున ఈ ధ్యాన మందిరంలో శ్యామచరణ్ లాహిరి మహాశయుల వారి ప్రతిష్ఠ జరిగింది. చాలా అద్భుతంగా జరిగింది శాస్త్రోత్తేకంగా. దీనికి ఈ శ్యామచరణ్ లాహిరి మహాశయుల వారు హిమాలయ మహాత్ముల యొక్క పరంపరలో మన మహావతార్ బాబాజీ వారి శిష్యులు, మన రజనీకాంత్ వెళ్తూ ఉంటాడు ఆయన హిమాలయాల్లో. అంటే ఈ కాలంలో తెలియాలి అంటే శ్యామచరణ్ లాహిరి అంటే అందరికీ తెలియదు. రజనీకాంత్ గుహ అంటే ఇతను ధ్యానం చేసుకునే గుహ అంటేనే తెలుస్తుందని నేను చెప్తున్నాను. అది లాహిర్ బాబా లాహిరి గుహేనండి? బాబా అక్కడికే వెళ్తా ఉంటారు ఆయన. అక్కడ మహావతార్ బాబాజీ వారు శ్యామచరణ్ లాహిరి వారికి దర్శనం ఇవ్వటం, ఆయనకి క్రియాయోగాన్ని నేర్పడం, దీక్ష ఇవ్వటం. ఈ మన ఆంజనేయరాజు గారు ఎప్పటి నుంచో ఈ లాహిరి మహాశయుల వారి పరంపరలో డాక్టర్ అశోక్ కుమార్ చటర్జీ వారు మన డాక్టర్ గారి గురువులు. ఆయన ఇక్కడ కొన్నాళ్ళు ఉండటం, సాధన చేయటం, దానివలన ఇక్కడ ధ్యాన మందిరం ఏర్పరచాలనే డాక్టర్ గారి కోరిక ప్రకారంగా దత్తపాదానంద స్వామి వారు ప్రతిష్ఠ చేయటం. అప్పటి నుంచి నేను ఇక్కడ సేవగా చేసుకుంటూ ఉన్నాను. ఇది ఒక అద్భుతమైన ప్రదేశం అండి. అసలు ఇక్కడ ధ్యానానికి కూర్చుంటే చాలండి. ఈ యొక్క ప్రకృతిలో మన ప్రత్యక్ష పరమాత్మ ఎక్కడ ఉన్నాడు? ఈ ప్రకృతిలో ఉంటూ ఈ యొక్క స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ ఇక్కడ ఉండి సాధన చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అందరూ మన శ్రీ సన్నిధి ప్రేక్షకులకు విన్నపం, ఇక్కడికి వచ్చి ఎవరైనా ధ్యానం చేసుకోవాలంటే ఇక్కడ అద్భుతమైన ప్రదేశం. ఇది చాలా బాగుంటుంది. అద్భుతమైన తరంగాలు కూడా ఉన్నాయి ఇక్కడ. స్వామి ప్రతిష్ఠ చేశారు. ఊరికి ఒక్క 2 నిమిషాలు కూర్చుంటే చాలు, మీకు తెలుస్తుంది. నా అనుభవం. ఇది ప్రతిష్ఠ చేసి మొన్న 4 సంవత్సరాలు పూర్తి అయింది. 4వ వార్షికోత్సవం పూర్తి అయింది గత నెల ఆఖరున 30 అక్షయ తృతీయ రోజున. ఇది చాలా అద్భుతమైనది. ఏంటంటే ఒక చిన్న ఇది మిరాకిల్ అయినా ఏదైనా ఒకసారి ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇక్కడ దీపారాధన అర్చన జరుగుతుందండి. ఒక రోజు అయితే తలుపు తీసి లోపలికి వెళ్తా ఉంటే బాబా నవ్వుతున్నారు ప్రత్యక్షంగా. ఏదో మెడిటేషన్లో కూర్చుని ఏదో భ్రమల్లో కాదండి, ప్రత్యక్షంగా నవ్వుతున్నారు ఆయన. చాలా అద్భుతంగా, ఏంటి స్వామి ఇలా నవ్వుతున్నారు అనేప్పటికీ మళ్ళీ మామూలు స్థితిలోకి మూర్తి వచ్చారని. అంటే ఇది ప్రత్యక్షం అండి. ఏదో ధ్యానంలో కూర్చుని మనకేదో దర్శనాలు అవటం అది కాదండి. ఇక్కడికి వచ్చి ఈ అనుభూతి పొందాలండి. ఏంటంటే ఇది మామూలు ప్రతిష్ట కాదండి. ఇది హిమాలయాల్లో ఉండే మహాత్ముల యొక్క పరంపరలో లాహిరి మహాశయుల వారు, ఆయన కూడా ప్రతిష్ఠ చేసింది సంత దత్తపాదానంద స్వామి. ఆయన కూడా హిమాలయ మహాత్ములు. ఇది అద్భుతమైన ప్రదేశం. దీన్ని డెవలప్ చేయడానికి డాక్టర్ గారు చాలా కృషి చేస్తున్నారు. ఆయన ఏదో ఒక ధ్యాన మందిరంగా ఇది చాలా పెద్దగా చేశారు. పనులు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు ఈ టెన్షన్స్ వీటితోటి మనం మునిగిపోయి బాధలతో ఉన్నాం.
కనీసం నెలకు ఒకసారన్నా వచ్చి ఇటువంటి ప్రదేశంలో ఈ ప్రకృతి రమణీయతతో కూడుకున్న ఈ ప్రదేశంలో కాసేపు ధ్యానం చేసుకుని ప్రశాంతంగా గడిపితే చాలు. వచ్చి అభిషేకం చేసుకోవచ్చు మనమే, దీనికి ఏదో నియమాలు నిష్టలు అంటూ లేవు కదా. స్నానం చేసి బట్టలు తోడుకుని శుభ్రమైన బట్టలు తోడుకుని వచ్చి ఇక్కడ మనం అభిషేకం కూడా చేసుకోవచ్చు. అన్నీ ఉంటాయి ఇక్కడ, అన్నీ దొరుకుతాయి. కావాలంటే మీరు కూడా తెచ్చుకోవచ్చు ఏ కావాలంటే ఇది. కానీ ప్రతి ఒక్కళ్ళు శ్రీ సన్నిధి ప్రేక్షకులకు ఒక విన్నపం, ఇటువంటి సుందరమైన ప్రదేశంలో ఎన్నెన్నో వనమూలికలతో ఉన్న ఈ వ్యాలీలో మనం కాసేపు 1 గంట 2 గంటలు 3 గంటలు ఒక పూట ఉన్నా ఈ ఆరోగ్యం మనకు ఆటోమేటిక్గా అదే వస్తుంది, ప్రకృతి ప్రసాదిస్తుంది. మనం ఏదో మందులు ఆ మందులు ఆ ఇంగ్లీషు ఏవో చేయక్కర్లేదు. ప్రకృతిలో చిన్న ఆకు ఉంటుంది, ఈ ఆకు అంతా కషాయం పెట్టుకుని తాగితే చాలు. అది ఇది చాలా అద్భుతమైన ప్రదేశం, అద్భుతమైన ధ్యాన మందిరం. బాబా గారి దగ్గర కూడా కూర్చుంటే మీకే తెలుస్తుంది, అది అనుభూతి పొందొచ్చు మనం. నమస్తే. అయితే ఇప్పుడు ఈ ధ్యాన మందిరం నిర్మాణం జరిగిపోయిన తర్వాత అంటే దీన్ని ఏదైనా ఒక ట్రస్ట్గా అలాగైనా ఫామ్ చేస్తారా, లేదంటే మీ దాని కింద నడిపిస్తారా? ట్రస్ట్ ఫామ్ చేద్దామని అనుకుంటున్నాం అండి. ఎందుకంటే ఇది ఎన్నో తరాలకు ఉపయోగపడాలండి. ఇది మన వంశంలో వాళ్ళకి, మన పిల్లలకి, లేకపోతే మన వాళ్ళకే కాకుండా ఇక్కడ వచ్చే భక్తులందరికీ కూడా ఉపయోగపడేలాగా, ఎన్నో తరాలకు ఉపయోగపడేలాగా ఒక ట్రస్ట్ తయారు చేసి ఆ ట్రస్ట్ ద్వారానే అన్ని నిర్మించడం కానీ చేయడం కానీ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నామండి. ఆ ట్రస్ట్కి మంచి పేరు కూడా మీరు ఇస్తే మేము తప్పనిసరిగా తీసుకుంటాం. ఇస్తారు దాని గురించి. అంటే ఎందుకంటే ఇప్పుడు స్వామివారు అన్నట్టు మీరు ఒక్కరే అన్ని చేసుకుని పోకుండా అందరినీ దీంట్లో భాగస్వాములు చేస్తే వాళ్ళు కూడా ఈ మా మందిరం అని రావడానికి. అవునండి, అదే విధంగా. అవునండి, ఇది నా మందిరం కాదండి, మన మందిరం, అందరి మందిరం. అలా అందరూ వచ్చి చేసుకోవడానికి బాగుంటుంది కదా అని. అవునండి. అంటే దీనికి కోసం ఇప్పుడు మీరు ఇది ఎంత గురుగారు, ఒక అరెకరం కేటాయించారా? అంటే 1 ఎకరం దాకా కేటాయించామండి దీనికి. ఇంకొక 4 ఎకరాలు ఏమో పార్కింగ్ కానీ ఇంకోటి కానీ రేపొద్దున క్వార్టర్స్ కానీ కానీ ఏదైనా కూడా మొత్తం మీద ఒక 5 ఎకరాల దాకా ఈ ట్రస్ట్ కింద ఉంచేద్దామని అనుకుంటున్నాం. 5 ఎకరాలు లాహిర్ బాబా ఈ ధ్యాన మందిరం కానీ దీనికి రేపొద్దున వసతులు కానండి. ఇది ఎలా ఉండదు కదండి, పెరుగుతూ ఉంటుంది. ఫ్యూచర్లో కూడా ఒక 100 ఏళ్ళు అయినా కూడా వచ్చిన వాళ్ళకి వెహికల్స్ పెట్టుకోవడం కానీ, వేలాది మంది భక్తులు ఇక్కడ ఉండాలనుకున్నా ఉండేలాగా ఆ రకమైన ఏర్పాట్లన్నీ చేద్దామని అనుకుంటున్నాం అండి. చాలా సంతోషం అండి, ఎందుకంటే మీరు అనుకున్నవన్నీ నెరవేరాలి. ఎందుకంటే ఇంత పెద్ద ఏర్పాట్లు చేశారు బాబా గారు కూడా. వారి యొక్క ఏదైతే అంటే వాళ్ళ ఒక ప్రణాళిక ఉంటుంది, ఏ సమయంలో వాళ్ళు బహిర్గతం అవ్వాలి, రావాలి, అవ్వాలని. ఆ సమయం వచ్చినట్టుంది. మరి మీరు అనుకున్నవన్నీ సాధించాలి. మీరు మీ డబ్బులతోనే కాకుండా మా ప్రేక్షకులు చూస్తున్న వాళ్ళు అందరి డబ్బులతో కూడా నిర్మాణంలో ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకుని అందరినీ కూడా ఇక్కడికి పిలిచి వారందరితోని మీరు, ఎందుకంటే ఇక్కడికి రావడం వల్ల ఏంటంటే మీతో ఉన్న ముఖ్యం ఏంటంటే ధ్యానంతో పాటు వాళ్ళకి శారీరకంగా ఉన్న ఇబ్బందులు, అవునండి, ఆరోగ్యపరంగా కూడా ఏమన్నా ఉన్నా కూడా మీరు దానికి నివారణ చెప్తారు. అది చేసుకుంటున్న వాళ్ళు, ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ధ్యానం చేసుకోవడానికి కూడా చాలా. అంటే ఇక్కడ మనం ఇక్కడే పెట్టుకోవడానికి కారణం ఏంటంటేనండి, ఇది మనకి ఒక 42 ఎకరాలు 42.5 ఎకరాల దాకా ఉంటుందండి. అనేక వందల రకాల ఔషధులు కూడా ఇక్కడ ఉన్నాయండి, ఔషధులు. అదేవిధంగా మనం న్యాచురల్ ఫార్మింగ్ చేస్తామండి. పురుగు మందులు కానీ ఎరువులు కానీ కొట్టడం, ఈ ప్రకృతిని కానీ సాయిల్ని కానీ మొక్కల్ని కానీ పాడు చేయటం ఇటువంటిది ఉండదండి. ఎంత ప్రేమగా ఉంటుందంటే ఈ 45 ఎకరాల్లో ఏ మూలని ఏ మొక్క ఉంది, ఏ మొక్క ఏ కాయ కాస్తుంది, ఎంత సైజు ఉంటుంది, ఆ మొక్క పేరు ఏంటి అనేది కూడా చెప్పగలనండి. మా అబ్బాయి వచ్చి ఆశ్చర్యపోతూ ఉంటాడు, పలానా లైన్లో పలానా మూలన పలానా మొక్క చూసిరా దానికి కాయలు ఉంటాయంటే, అరే మీరు ఇంటికాడ కూర్చుని కూడా అన్నీ చెప్పేస్తారు, 2 ఏళ్ళు అయింది మీరు పొలం వచ్చాను కూడా అంటాడు. అంటే ఒక పిల్లవాడు పుట్టి పెరుగుతూ ఉంటే ఎంత ప్రేమగా ఉంటుందో, మనం ప్రకృతిలో ఉంటే ఆ మొక్కల మీద అంత ప్రేమ ఉంటుందండి. అందుకేంటంటే ధ్యాన మందిరం ఉన్న చోట ప్రకృతి ఉందా, ప్రకృతి ఉన్న చోట ధ్యాన మందిరం ఉందా, ఈ రెండూ కలిపి శారీరక మానసిక రుగ్మతలు ఏ అయితే ఉన్నాయో, అంటే వైద్యం కూడా ఇది కూడా అందాలి. ధ్యానం ఉండాలి, ప్రకృతి ఉండాలి, వైద్యం అందాలి. ఏదైతే ప్రకృతిలో మనిషి బతకడం వల్ల వచ్చే ఫలితం ఏదైతే ఉందో అది పూర్తిగా అన్ని రకాలుగానే ఇక్కడ దొరకాలనే విధంగా నేను ఇక్కడ నిర్మాణం చేద్దామని అనుకుంటున్నాం అండి. చాలా సంతోషం గురుగారు, మీరు అనుకున్నవన్నీ నెరవేరాలి. నమస్కారం. బాబా గారి ఆశీస్సులతో పాటు చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా మీకు సహాయ సహకారాలు, అంటే వారు
అందరూ ధన రూపేణ చేయమని మీరు అడగట్లేదు, అందరూ వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోమని అడుగుతున్నారు కాబట్టి వారందరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని చక్కగా ఇక్కడ మహావతార్ బాబాజీ గారి యొక్క పూర్తి ఆశీస్సులతో ఇక్కడ లాహిర్ బాబా గారు వచ్చి కూర్చున్నారు. అవునండి. అలాగే ఇక్కడికి వస్తున్నటువంటి హిమాలయ మహాత్ములు ఎంతో మంది వచ్చి ప్రత్యక్షంగా వారి యొక్క బోధనలు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ అందించబోతున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఈ యొక్క లాహిర్ బాబా మందిరాన్ని దర్శించండి. ఇక్కడ ధ్యానంలో నిమగ్నం అయితే కనుక మనం మన ఇంట్లో చేసుకునే వాటి కంటే కూడా 10 ఎక్కువగా కూడా ఇక్కడ మీకు ఆ సాధన ముందుకు వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి మీరందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అలాగే ముందు మన శారీరక మానసిక రుగ్మతలకు సంబంధించినటువంటి ఎన్నో రకాలుగా ఇక్కడ వాటి యొక్క సమస్యల పరిష్కారం ఇక్కడ దొరకబోతుంది. ఆ అవకాశాన్ని మనందరూ ఉపయోగించుకుంటూ ఇలా లోక కళ్యాణం కోసం ఎవరైతే తాపత్రయపడుతున్నారో, ఎవరైతే వారి జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారో వారికి మన సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాను శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.